గురుకుల టీచర్ల స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. పొద్దున 10 గంటలకు మొదలైన పరీక్ష 12:30 వరకు అయిపోయింది. రాష్ట్రం మొత్తంలో 211 సెంటర్ల పరీక్ష జరిగింది. 1,00,000 కన్నా ఎక్కువ మంది స్క్రీనింగ్ టెస్ట్ రాశారు. గురుకుల టీచర్ పోస్టుల భర్తీ కోసం జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పొద్దుగాల 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా స్క్రీనింగ్ ఎగ్జామ్ జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా ఈ పరీక్షను పెట్టడంతో పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. మొత్తం 5,289 పోస్టులకు రాష్ట్రమంతటా 1,25,000 మంది పరీక్ష రాశారు. టీజీటీ, పీజీటీ, పీడీ పోస్టులకు మొత్తం 211 సెంటర్లల్లా స్క్రీనింగ్ పరీక్ష జరిగింది. ఆదిలాబాద్ జిల్లాల గురుకుల టీచర్ల రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాల 14 కేంద్రాలల్లా 4,000 మంది పరీక్ష రాశారు. అభ్యర్థులకు ఎసొంటి ఇబ్బందులు కలగకుండా చూశారు ఆఫీసర్లు. అటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల కూడా గురుకుల టీచర్ల స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన లేకపోయినా అభ్యర్థులంతా టైంకు వచ్చి పరీక్ష రాశారు. సెంటర్లకు ఎసొంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫీసర్లు తీసుకుపోనీయలేదు. స్క్రీనింగ్ పరీక్ష తర్వాత లాంగ్వేజ్ ఎగ్జామ్ ఎంచుకున్న 50,000 మందికి వచ్చే నెల 14న మరో పరీక్ష పెట్టాలని నిర్ణయించారు ఆఫీసర్లు.